హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాల్టి వీడియో వచ్చేసి మన బ్లౌజ్ కుట్టిన తర్వాత లాస్ట్ ఫినిషింగ్ ఎలా నీట్గా చేసుకోవాలో అనేసి ఈ వీడియోలో చూపిస్తానండి. నేనైతే ఇక్కడ బ్లౌజ్ అంతా కుట్టేసి సైడ్ మాత్రం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి చూడండి. నేను ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, మనం జాయింట్ చేయకముందు ఇలా పట్టి చూసామంటే అన్నీ కరెక్ట్గా ఉండాలి. తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని స్లీవ్ ఓపెన్ దగ్గర మనకి లూజ్ ఎంతవరకు ఉందో మెజర్ చేసుకోవాలి. నాకు వచ్చేసి 5.5 వచ్చిందండి. అది ఇక్కడ మార్క్ చేస్తున్నాను. తర్వాత ఆమ్ రౌండ్ కొలుచుకోవాలండి. ఇక్కడ వచ్చేసి 8 వచ్చింది. అది కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని స్ట్రైట్గా గీసుకోవాలి. అలాగే నడుము దగ్గర కూడా స్ట్రైట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి కింద వరకు స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలండి. ముందు బ్యాక్ స్టిచ్ వేసి ఇలా ఆమ్ హోల్ దగ్గర ఖర్చులు ఉన్నాయి కదా, ఇలా పైకి ఫోల్డ్ చేసి రెండు ఒకే దగ్గరికి వచ్చేలాగా పెట్టి నిదానంగా స్టిచ్ చేయాలి. నేనైతే బ్యాక్ సైడ్ ఇంకా డాట్స్ వేయలేదండి. ఇప్పుడు లాస్ట్ వేస్తాను. ఒకసారి చూడండి ఎలా వేస్తాననేసి. ఇప్పుడు ఒక సైడ్ వేసాం కదా, ఇంకొక సైడ్ వేసుకుందామండి. ఇందాక మనం తీసిన మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, 5.5, అలాగే ఆమ్ హోల్ దగ్గర 8 మార్క్ చేసుకొని ఇది కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. మనకు బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చేసామంటే స్టిచ్చింగ్ కూడా బాగానే వస్తుందండి. మీరు ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకోవాలండి లాస్ట్ వరకు. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి మనకి ఫినిషింగ్ ఎలా వచ్చిందనేసి. చూసారా, ఆమ్ హోల్ దగ్గర కానీ పైన కానీ కింద కానీ అన్నీ సమానంగా వచ్చాయి కదా, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు మనం అటు సైడు ఇటు సైడు ఒక్కొక్క స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకోవాలి. ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా మెజర్ చేసుకుంటూ చూసుకోవాలండి. చూసారా, మనకి 1 ఇంచ్ గ్యాప్ వచ్చిందండి, ఎక్స్ట్రా వచ్చింది ఇప్పుడు మనం కుట్టే బ్లౌజు. ఇప్పుడు ఆ 1 ఇంచ్కి డాట్స్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ సెంటర్కి ఫోల్డ్ చేసి బ్లౌజ్ని మూడో సెంటర్లో ఇలా మార్క్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడే మార్క్ చేశానండి. సేమ్ అక్కడికి ఇది సేమ్ వస్తుంది. 1/2 ఇంచ్ వెడల్పులో 4 ఇంచ్ లెంత్ వచ్చేలాగా డాట్స్ వేసుకోవాలండి. నేనైతే బ్లౌజ్ ఫినిషింగ్ అయినాకే ఇలా బ్యాక్ సైడ్ డాట్స్ కుడతానండి. ఇప్పుడు అలానే ఇంకొక డాట్ స్టిచ్ చేసుకుందాము. ఇలా స్టిచ్ చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఒకసారి చూద్దామండి నడుము కొలత సరిపోయిందా లేదనేసి. చూడండి, ఇలా పెట్టి చూసామంటే మనకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం అటు సైడ్ ఇటు సైడ్ ఒక్కొక్క స్టిచ్ వేసాం కదా, ఎక్స్ట్రా మనకి ఎన్ని స్టిచ్ కావాలో అన్ని వేసుకుందాము. నేనైతే ఒక 3 వేస్తానండి. ఆల్రెడీ ఒకటి వేసాం కాబట్టి ఇంక 2 వేస్తాను.
స్కేల్తో గీసినట్టుగా స్ట్రైట్గా బాగా వస్తాయండి కుట్లు. చూడండి ఒకసారి. బిగినర్స్గానైతే మార్క్ చేసుకొని స్ట్రైట్గా వేసుకోండి. ఇలా రెండు సైడు స్టిచ్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుంది. రెండు సైడు మనకి ఎన్ని స్టిచ్ కావాలో అన్ని వేసేసానండి. మనకి బ్లౌజ్ అయితే రెడీ అయింది. నేను ఇంకా లాస్ట్లో బ్యాక్ సైడ్ మాత్రం రోప్ స్టిచ్ చేయాలండి. అంతేనండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.